అబ్బా! ఒకసారి ఆ రోజుల్లోకి వెళ్దాం. ఆ రోజులు ఎంత బావుండేటియో. అదే అండి మన చిన్నప్పటి రోజులు. నాన్న పైకి వెక్కి ఎవరు నొక్కితే వాళ్ళకి డబ్బులిస్తే అనేవాళ్ళు. నేనెక్కుతా అని అల్లరి చేసేవాళ్ళం. ఆ రోజుల్లో చెట్లెక్కి బాగా ఆడుకునేవాళ్ళం నీళ్ళల్లో. ఈ టైర్లు పట్టుకొని ఎంతమంది ఆడారు? నేనైతే భలే ఆడేదాన్ని. ఊరంతా తిరిగేదాన్ని. ఇది చెట్లకి ఉయ్యాలలు కట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ రోజులు గోటీలు డబ్బాల్లో దాచుకొని ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఈ రాయలాట మగపిల్లలు ఆడేవారు. ఈ గోటీలాట ఎంతమంది ఆడారు? నేను తెగ ఆడేదాన్ని. నేను ఆడతా అనేదాన్ని. అష్టాచెమ్మ ఎవరికి ఇష్టం ఉండదు, చాలా ఇష్టంతో ఆడేదాన్ని. ఓడిపోతే చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఓ ఈ రాయలాట రాళ్ళు పీల్చేటప్పుడు బంతి తీసుకొని కొట్టేవాళ్ళు. స్క్విప్పింగ్ అందరికీ ఇష్టమే, నాకైతే తెగ ఇష్టం ఉండేది. దాక్కునే ఆట దాక్కుని ఎక్కడ దాక్కున్నారో చెప్పమని 1 2 3 లెక్క పెట్టేవాళ్ళం. చిక్కుడు బిచ్చ ఎంతమంది ఆడరు? నేను తెగ ఆడేదాన్ని. ఆడనీకి రమ్మని ఫ్రెండ్స్ని బాగా పిలిచేదాన్ని. ఈ ఆట ఎంతమంది గుర్తుకుంది? అగ్గిపెట్టె పట్టుకొని తాళ్ళు కట్టి మాట్లాడుకునే వాళ్ళం టెలిఫోన్ లాగా. చాలా హ్యాపీ ఫీల్ అనిపించేది. కర్రబిల్లతో ఆడేవాళ్ళం, కానీ నాకు అంత వచ్చేది కాదు. సైకిల్ ఉంటే చాలా సంతోషం వేసేది. సైకిల్ కోసం చాలా దూరం వెళ్ళి రూపాయి ఇచ్చి సైకిల్ గంట సేపు తెచ్చుకునే వాళ్ళం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. ఎంతమంది రేగి పండ్ల కోసం కొట్లాడుకునేవారు? మేము అక్క చెల్లెళ్ళమైతే చాలా కొట్లాడుకునేవాళ్ళం. ఎంతమంది 6 పంటల ఆట ఆడుకున్నారు? నేనైతే తెగ ఆడేదాన్ని. ఎంతమంది బొంగరం ఆట ఆడేవారు? మగపిల్లలైతే తెగ ఆడేవారు. అబ్బా! ఈ ఆట అంటే తెగ ఇష్టం ఉండేది. 2 చేతులు పట్టుకొని ఫ్రెండ్స్తో దాల్దడి ఆడేవాళ్ళం. 4 ఫ్రెండ్స్ కలిసామంటే చేతులు కిందేసి ఏబీసీ ఆట అని ఆడేవాళ్ళం. మామిడికాయలు ఎంతమంది కొట్టేవారు? నేనైతే ఊరు వెళ్ళినప్పుడు కంపల్సరీ కొట్టేదాన్ని. గుడుగుడు కొంచెం అనే ఆట ఎంతమందికి తెలుసు? నేనైతే ఫ్రెండ్స్తో కలిసి గుడుగుడు కొంచెం అనే ఆట ఆడేది. ద్రాక్ష పండు పైసకి 2 అంటూ 2 చేతులు పట్టుకొని నీకే పండు కావాలని అడిగేవాళ్ళం. స్కూల్కి కాలేజ్కి ఎంతమంది లేట్ వెళ్ళేవారు? నేనైతే తెగ లేట్ వెళ్ళేవాడిని. టీచర్తో దెబ్బలు తినేదాన్ని. అబ్బా! నాన్న కాళ్ళపైన ఎక్కించుకుంటే సూపర్ హీరోయిన్ అయిపోయాని ఫీల్ అయ్యేవాళ్ళం. ఫ్యాన్ గాలి నాకు కావాలంటూ తెగ పొట్లాడుకునే వాళ్ళం. షూ వేసుకోవడం వచ్చు కానీ లేస్ కట్టించుకోవడానికి నాన్న దగ్గరికి వెళ్ళి లేస్ కట్టు అని తెగ అల్లరి చేసే. ఇదిగో అమ్మ చీర తీసుకొని కట్టేసుకొని రాకపోయినా అద్దం ముందు తెగ హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. అబ్బా! మమ్మీ చెడియాలంటే తెగ విసుకొచ్చేది, భయమేసేది లాగేస్తుందని. అప్పట్లో రేడియో పెట్టుకొని డ్రాయింగ్ వేస్తూ హ్యాపీగా ఆడుకో.